హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో కుండీల్లో మేము పెంచుకుంటున్న కొన్ని మొక్కలు మీకు చూపిస్తానండి. తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మొత్తము కుండీల్లోనే ఈ మొక్కలన్నీ పెంచుతున్నా నేను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడాను మొక్కలు అనేవి ఈ వీడియోలో చూడొచ్చు. మా ఇంటి మొక్కలు ఇవి వచ్చేసి బంతి మొక్కలండి, నర్సరీ నుంచి తెచ్చుకున్నాము. చక్కగా పూస్తున్నాయి పూలు, ఎల్లో కలర్ బంతి పువ్వులు. ఇవి వచ్చేసి టేబుల్ రోజెస్ అండి, రెక్కలవి. నెక్స్ట్ ఇవి మనము నేలే కావాలి మొక్కలు పెంచాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమండి. కుండీల్లో పెంచుకోవచ్చు చక్కగా, మట్టి వేసుకొని కోకోపీట్ అలాంటివి ఆన్లైన్లో తెప్పించుకొని. మా ఇంట్లో ఉన్న తులసమ్మ, అలాగే అటు ఇటు క్రోటన్ మొక్కలు. ఇక్కడ వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇది స్నేక్ ప్లాంట్లోనే మళ్ళీ ఇంకొకటి క్రోటన్ ఉంది. ఈ స్నేక్ ప్లాంట్ అనేది ఎయిర్ ప్యూరిఫైర్గా పనిచేస్తుందండి. మనకి చక్కగా ఇండోర్ ప్లాంట్ లాగా కూడా చిన్న చిన్న కుండీల్లో వేసుకొని మనం బెడ్రూమ్స్లో, హాల్లో అలా పెట్టుకోవచ్చు. ఎయిర్ని బాగా ప్యూరిఫై చేస్తుంది. ప్రాపగేట్ చేయడం కూడా చాలా ఈజీనే. దానికి పిలకల్లాగా వస్తాయి, అవి తీసేసి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ స్నేక్ ప్లాంట్ అనేది. గోరింటాకు మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కలబంద అండి. ఇది చాలా యూజ్ఫుల్ అయిన మొక్క. అలోవెరా అలాగే స్నేక్ ప్లాంట్, పక్కన చిన్న కుండీలో బంతి మొక్క. నేను తులసమ్మ కుండీలోనే బంతి మొక్క కూడా ఒకటి వేసాను అనమాట. అవి పువ్వులు విప్పినప్పుడు ఎప్పుడు తులసమ్మకి మనము పువ్వులు అనేవి అలంకరించినట్టుగానే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి బాటిల్ క్యాప్స్ అండి. ఇవి హాఫ్ వరకు తీసి వేరే మొక్కలు వేసాను. ఇవి మిగతావి ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. ఇవి కూడా కూల్ డ్రింక్ బాటిల్సేనండి. వీటిల్లో కూడా ఇలాగా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాను. ఇంకా పైన వచ్చేసి స్పైడర్ ప్లాంట్, మనీ ప్లాంట్, బంతి మొక్క, ఎల్లో కలర్ బంతి మొక్క. ఈ బంతి మొక్కలు కూడానండి ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ. కొమ్మలు నాటినట్టయితే మనకి కొత్త మొక్క అనేది తయారవుతుందండి. ఇది భృంగరాజ్ మొక్క. ఈ భృంగరాజ్ మొక్కకి సీడ్స్ వస్తాయండి. అవి మనం చల్లుకున్నట్టయితే కొత్త మొక్కలు వస్తాయండి. ఇది లక్ష్మీ మందారం. ఈ లక్ష్మీ మందారం మొక్కకి చాలా ముద్దుగా రెడ్ కలర్ పువ్వులు వస్తాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. మన దేవుడి పటాలకు అలా అలంకరించుకోవడానికి చాలా బాగుంటాయి. గులాబీ పువ్వుల్లాగా వస్తాయి. నెక్స్ట్ ఈ కుండీలన్నీ కూడాను క్రోటన్స్, అలాగే కాంపౌండ్ వాల్ మీద పెట్టాను అన్నమాట, షోగా కనిపిస్తాయని చెప్పేసి. ఇది వచ్చేసి బచ్చలి, దాంట్లోనే చుక్క కూర కూడా వేశాను. ఇవి బచ్చలి అలాగే గోంగూర మొక్కలు. ఇంకా ఈ గోడ మీద ఇవన్నీను రకరకాల కలర్స్లో ఉండే టేబుల్ రోజెస్ అండి ఇవన్నీను. ఇంకా ఇది వచ్చేసి మిర్చి మొక్క పడి మొలిచింది. దాని పక్కనే బచ్చల మొక్క కూడా వేశాను అనమాట కుండీలో. తెల్ల బచ్చలిది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. తెల్ల బచ్చలు తినడం వల్ల మనకి ఐరన్ కూడా వస్తుంది, కాల్షియం వస్తుందని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ మందారం. కొంచెము మన గార్డెన్లో మందార మొక్కలు అనేవి ఎక్కువగానే ఉంటాయండి. నాకు మందారం పువ్వులు అంటే చాలా ఇష్టము. అలాగే దేవుడికి మనం అలంకరించుకోవడానికి కూడా బాగుంటాయని చెప్పేసి రకరకాలవి మందారాలు వేసాను ఎక్కువగానే. నెక్స్ట్ వచ్చేసి మరువం మొక్క. ఈ మరువము మనం పూలల్లో వేసి కూడా మాల కట్టుకోవచ్చు. ఏ పువ్వులు లేనప్పుడు నేనైతే దేవుడికి ఈ మరువంతోనే పూజ చేస్తూ ఉంటానండి. మరువం తెల్ల గులాబీ,
ఈ రోజ్ ప్లాంట్కి 15 డేస్కి ఒకసారి రోజ్ మిక్స్ పౌడరు వేస్తూ ఉంటాను. అందువల్ల బాగా పెద్ద పెద్ద పువ్వులు ఎక్కువగా గుత్తులుగా పూస్తూ ఉంటాయి అన్నమాట రోజెస్. నెక్స్ట్ ఇక్కడ వంకాయ చెట్టు అండి. ఇది ఇంకా కాయలేమి కాయలేదు. దాని పక్కనే తమలపాకు చెట్టు కూడా ఉందండి. ఇది వచ్చేసి మల్లెతీగ. లాస్ట్ ఇయర్ సమ్మర్లో మల్లెపూలు బాగానే వచ్చినాయి. అది వచ్చేసి జైడ్ ప్లాంట్ అంటారు దాన్ని. అలాగే చైనీస్ వాళ్ళు చైనీస్ వాస్తు ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు అది. నెక్స్ట్ ఇవి బంతి మొక్కలు. అలాగే రెయిన్ లిల్లీ అండి. ఇవి వర్షం పడినప్పుడు చక్కగా పూలు వస్తాయి, ఎల్లో కలర్వి. దాని పక్కన చామంతి మొక్క ఉంది. ఇంక ఇవన్నీ బంతి మొక్కలు అన్నమాట. వర్షాలప్పుడు బంతి మొక్కలు పిలకలు కట్ చేసి పాతినట్టయితే కొత్త మొక్కలు అనేవి చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతాయి. ఇది స్నేక్ ప్లాంట్లోనే ఇంకొక మోడల్ అన్నమాట అది. ఇది కూడా షో ప్లాంటు. ఇది లక్ష్మీ కలవంద అంటారు దాన్ని. ఇది వచ్చేసి టేబుల్ రోజు. ఇదంతా షో ప్లాంట్. ఇది ఒక పెద్దది. దీనికి ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఒక పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మందారం మొక్క ఉంది. రెడ్ కలర్ది 5 రెక్కల మందారం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్, అలాగే షో ప్లాంట్ క్రోటన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బంతి మొక్క. చక్కగా బంతి పూలు పూసింది, ఎల్లో కలర్వి. ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాను. హ్యాంగింగ్ ప్లాంట్స్ దాని మధ్యలో ఒకటి స్నేక్ ప్లాంట్ కూడా పెట్టాను. స్నేక్ ప్లాంట్లు మన ఇంట్లో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది కదా. టోటల్గా మొక్కలన్నీ ఇవి. ఇంకా కొన్ని బయట కుండీల్లో ఉన్నాయి. అలాగే
కొన్ని వాటర్లో కూడా పెంచుతున్నానండి. ఇదిగోండి ఇలాగా. ఇవి వచ్చేసి మనకి లస్సీకి వస్తాయి కదా కప్స్, లస్సీవి. ఇందులో ఇలా మనీ ప్లాంట్ కట్ చేసి పెట్టాను వాటర్లో. ఇవి కూడా అంతేనండి, వాటర్లో పెట్టాను, మట్టి తీయకుండా వాటర్ ఫిల్ చేస్తూ ఉండాలి 10 డేస్కి అలాగా. మనీ ప్లాంట్ 10 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తున్నట్టయితే చక్కగా దానికి వేర్లు వస్తాయి, మొక్కలు కూడా బాగా గ్రోత్ అవుతున్నాయండి. ఇవి ఇండోర్లో పెట్టాను అనమాట. వీటికి ఎండ అలా ఏం అవసరం లేదు, వెలుతురు గాలి వస్తే చాలు. విండోస్ పక్కన అలా పెట్టుకున్నట్లయితే మనీ ప్లాంట్ అనేది చక్కగా పెరుగుతుంది. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అంటారు. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఇది చాలా కాస్ట్లీ మొక్క కూడా నాకు తెలిసింది. దీన్ని కూడా టీపా మీద వాటర్లో పెట్టాను. ఇది కూడా ప్లాస్టిక్ కప్పే. నచ్చిన వీడియో. థ్యాంక్ యూ.